విపక్ష హోదా అటు ఇవ్వచ్చు కదా, వైసీపీకి ఇస్తే అసెంబ్లీకి వస్తారట, ఏమైనా సూచనలు సలహాలు ఇస్తారు, ఎందుకు దానికోసం అంత మొండిపట్టు పట్టాల్సిన అవసరం ఏముంది, ఇచ్చేస్తే పోలా. ఈయన కూడా అడుగుతున్నాడు, సజ్జల గారు కూడాని, జగన్మోహన్ రెడ్డి గారు కూడా సవాలు విసురుతున్నారు. మళ్ళీ మొదలైంది ఏంటి ఇది 14 నెలల తర్వాత, వర్షాకాలంలో వేడి పుట్టించే ఆలోచనలా? సార్ గుడ్ ఈవినింగ్ వర్మ గారు, మీకు శ్రీకాంత్ గారికి కీర్తన గారికి అలాగే 99 వీక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసినటువంటి మేలు ఎవరో చేసి ఉండరండి. ఐ రిపీట్, మేలు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పక్క నుండి ఆయనకి సలహాలు ఇవ్వటం వల్లే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ కనుమరుగైపోయి కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇక మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక కనపడదు అనడానికి ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ ముందుకు వచ్చి చెప్పినటువంటి మాట కూడా. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడతా ఒక సవాల్ విసిరారు. మీ 11 మంది శాసనసభ్యులు సిద్ధం అన్నారు కదా, శాసనసభకు రండి, మనం చర్చించుకుందాం. మీరు చేసిన అభివృద్ధి ఏంటి, మేము చేసింది ఏంటి, మేమేమన్నా అరాచకాలు చేస్తే సాక్ష్యాలు చూపించండి, మీరు చేసిన అరాచకాలకు ఆల్రెడీ మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, చూపిస్తామని చెప్పేసి 11 మంది శాసనసభ్యులకి ఒక సవాల్ విసిరితే వాళ్ళు ఒక్కరు కూడా వచ్చి మాట్లాడరు. కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కడే వచ్చి మాట్లాడతాడు. మళ్ళీ కూడా ఆ 11 మంది మాట్లాడరు, ఎవరు మాట్లాడరు. 11 మందిలో పాపం 2 ఉన్నారండి, కొత్తగా ఎన్నికైన ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు. నాకు తెలిసి ఒక 2 ఉన్నారు, ఇంకా ఉన్నారేమో తెలియదు, కానీ 2 అయితే ప్రకాశం జిల్లా నుండి ఉన్నారు. ఒక వ్యక్తి వచ్చేసి మన తాడిపత్రి చంద్రశేఖర్ గారు, ఇంకో వ్యక్తి వచ్చేసి ఈయన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు. ఒక్కసారి నా జీవితంలో అధ్యక్ష అనాల ఉంది అని చెప్పేసి 2 ఎంత బాధపడతా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాధ అంత సప్రెస్ చేస్తా, యాక్ట్ లేదు, వీలు లేదు, అసెంబ్లీకి వెళ్లాల్సిన ప్రసక్తి లేదని చెప్తా ఉన్నారు. అయితే వీళ్ళన్నా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. మీకెలా తెలుసు? అసలు అర్థమవుతుంది కదా సార్, అసలు అర్థమవుతా ఉంది కదా. తాడిపత్రి చంద్రశేఖర్ గారు, ఈయన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు వాళ్ళు ఎన్నికల ముందు ఎన్ని చెప్పారు, అధ్యక్ష అంటాం, మేము అసెంబ్లీకి వెళ్ళి చెప్పి గొంతు చించుకుంటాం, మేము అసెంబ్లీకి వెళ్ళి పోరాడతాం అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు వేయించుకుని గెలిచినటువంటి ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు. ఎవరికైనా ఆశ ఉంటది, ఎవరికైనా ఆశ ఉంటుంది సార్. పెద్దిరెడ్డి ఒక 5-6 సార్లు వెళ్ళాడు, ఆయనకేం ఆశ లేదు. జగన్మోహన్ రెడ్డికి ఆశ లేదు. పాపం ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు గెలిచిన వాళ్ళకి ఆశ ఉంటది కదా అసెంబ్లీకి వెళ్ళిపోయి. ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తే ఏమన్నా నష్టమా సార్? ఇప్పుడు ఒక విషయం సార్, చేసిన పనులకి జనాలు కాళ్ళు ఎరగొట్టి పక్కన పెట్టేస్తే వీళ్ళు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చేసి మాకు జైపూర్ కాళ్ళు పెట్టు, మేమేంటో చూపిస్తామని చెప్పి అంటున్నట్టుంది. ఇది జనాలు ఇవ్వాలి, అది మేం కాదు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు. మాకు 2019లో 23 సీట్లు ఇచ్చి మీరు ప్రతిపక్షంలో కూర్చోండి అని చెప్పింది ప్రజలు, మేము కూర్చున్నాం. ఈ రోజు 2024లో మీరు ప్రతిపక్షానికి కూడా మీకు అర్హత లేదు అని చెప్పింది ప్రజలు. ప్రజలు ఇవ్వాలి ప్రతిపక్ష హోదా. ప్రతిపక్ష హోదా లేదు సార్ వాళ్ళకి. ఇప్పుడు ఈయన మాటలు హాస్యాస్పదంగా ఉంటాయి. ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలంట, అప్పుడు చూపిస్తారంట వీళ్ళేంటో. ఏసారి ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి, అప్పుడు మేమేంటో చూపిస్తాం, అప్పుడే అసెంబ్లీకి వస్తాం. ఇంకానా సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు కదా, సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు కదా ప్రతిపక్ష హోదా కోసం. వాళ్ళు ఏమన్నారు? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈ రోజు సజ్జల రామకృష్ణ ఈ రోజు అసలు ఆ ప్రెస్ మీట్ పెట్టాల్సింది 11 మంది ఎమ్మెల్యేల్లో ఎవరో ఒకళ్ళు వచ్చేసి మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు విసిరినటువంటి సవాల్కి ఎవ్వరూ రాకుండా, ఎవరూ మాట్లాడకుండా, ఏదైతే 2019 నుండి 24 వరకు సకల శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు కూడా వచ్చేసి ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వు, ఏంది ఏంటి సార్? శ్రీకాంత్ గారు సార్, మీరు ప్రతిపక్ష హోదా అడుగుతారు, వాళ్ళకి ప్రజల మంది మేము ఇచ్చే ప్రసక్తే లేదు అంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒక సవాల్ విసిరారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు అది స్వీకరిస్తారా?